హే గైస్, నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడాలి. సర్వికల్ క్యాన్సర్ గురించి విన్నారా? ఆర్ హెచ్పివి వ్యాక్సిన్ గురించి? మోస్ట్ పీపుల్ ఇంకా అసలు దీని గురించి తెలుసుకోనే లేదు. కానీ ఇది అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ టాక్. సర్వికల్ క్యాన్సర్ అంటే ఏంటంటే మన యూటరస్ ఉంటుంది కదా, దాని కింద ఉన్న సర్విక్స్లో ఉండే క్యాన్సర్. ఇది ఒక సీరియస్ ఇష్యూ. బట్ ద గుడ్ న్యూస్ ఈస్ ఇది ప్రివెంట్ చేయొచ్చు. ఎస్, యూ హెర్డ్ ఇట్ రైట్. సర్వికల్ క్యాన్సర్లో మెయిన్ ఏంటంటే హెచ్పివి వైరస్. హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఇది చాలా కామన్ వైరస్ అనమాట. అండ్ మోస్ట్లీ అందరికీ వచ్చే ఛాన్స్ చాలా హైగా ఉంది. సిమ్టమ్స్ ఏంటంటే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, పీరియడ్ కాకుండా కూడా వచ్చే బ్లీడింగ్, పెల్విక్ పెయిన్, ఇంటర్ కోర్స్ తర్వాత బ్లీడింగ్. బట్ సమ్టైమ్స్ ఎర్లీ స్టేజెస్లో సిమ్టమ్స్ ఉండవు. అందుకే రెగ్యులర్ స్క్రీనింగ్స్ చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? గుడ్ న్యూస్ ఏంటంటే ప్రివెన్షన్ ఉంది. ఆల్రెడీ చెప్పాను కదా, హెచ్పివి వ్యాక్సిన్ ఈజ్ ద ప్రివెన్షన్. ఇది 9 to 14 years వాళ్ళు 2 డోసెస్లో తీసుకోవచ్చు. అండ్ 14 to 45 years వాళ్ళు 3 డోసెస్ కావాలి. ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ మోస్ట్ హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్. బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ కూడా హెచ్పివి వ్యాక్సిన్ కావాలి. ఎస్, నాట్ జస్ట్ గర్ల్స్, బికాస్ హెచ్పివి ఒక వైరస్ కాబట్టి ఇది మేల్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇఫ్ యూ ఆర్ ఇన్ ద రైట్ ఏజ్ గ్రూప్, ప్లీజ్ గెట్ వ్యాక్సినేటెడ్. వ్యాక్సినేషన్తో పాటు రెగ్యులర్ ప్యాప్స్మియర్ టెస్ట్ అండ్ హెచ్పివి టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. సో లెట్స్ టేక్ యాక్షన్. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మీకు ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఒక స్మాల్ స్టెప్ ఒక బిగ్ చేంజ్ క్రియేట్ చేస్తుంది. లెట్స్ స్ప్రెడ్ అవేర్నెస్ టుగెదర్.